హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడు మీకు చూపించబోయే షాపింగ్ మాల్ వచ్చేసి ఇది ఫ్యాయిల్ అయితే ఉంటుంది. దీన్ని ఆల్కూత్ అంటారు. ఇదే ఆ షాపింగ్ మాల్. ఈ షాపింగ్ మాల్ లోపల ఏమేమి ఉంటాయి ఏంటి, ఈ కోయేటోళ్ళు లోపల ఏమేమి చేస్తారో, లోపల సినిమా హాల్లు, రెస్టారెంట్లు, బట్టల షాపులు మొత్తం అన్ని అయితే చూపిస్తాను, చూసేయండి. ఇదైతే ఈ షాపింగ్ మాల్ లోపలికి ఎంట్రన్స్ డోర్. దీనికి 2 డోర్లు అయితే ఉంటాయి. నేనైతే బ్యాక్ సైడ్ డోర్ నుంచి అయితే వెళ్తున్నాను. ఈ షాపింగ్ మాల్ లోపల ఎంట్రీ దగ్గర లోపలికి వెళ్ళేటప్పుడు ఈ విధంగా మిషన్ అయితే ఉంటుంది. దీని లోపల నుంచి అయితే వెళ్ళాలా. ఇది మనిషిని మొత్తం స్కాన్ చేసేస్తుంది. ఈ షాపింగ్ మాల్ లోపలికి అయితే వచ్చేసినాను. ఈ లోపల వ్యూ అయితే చూడండి ఎలా ఉండదో. ఈ చుట్టుపక్కల బట్టలు, షూ, వీళ్ళు కోయేటోళ్ళు కొనే మంచి మంచి బ్రాండెడ్ ఐటమ్స్ అయితే ఉంటాయి. ఇక్కడైతే చూడండి వీళ్ళు వాడే జీన్స్, లేడీస్ అయినా జెంట్స్ అయినా కాల్విన్ జీన్స్, ఈ మంచి బ్రాండెడ్. ఇవైతే హ్యాండ్ బ్యాగులు, ఇవి కూడా మంచి బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగులు. కానీ వీళ్ళు ఎక్కడికన్నా టూర్లో వెళ్ళేటప్పుడు ఈ హాలిడేస్ లో ఈ షాపింగ్ మాల్లోకి అయితే ఖచ్చితంగా వచ్చారు. ఇక్కడికి వచ్చి వాళ్ళకి కావాల్సినవి గ్లాసెస్, జీన్స్ ఇలాంటివి అయితే తీసుకుంటూ ఉంటారు షాప్ వెళ్ళడానికి. ఇంకొంతమంది అయితే ఈ షాపింగ్ మాల్లోకి వచ్చి వాళ్ళ ఫ్యామిలీలతో ఇలాంటి రెస్టారెంట్లో అయితే కూర్చొని ఫ్యామిలీతో స్పెండ్ చేస్తారు. కొంతమంది ఫ్యామిలీలతో వచ్చి ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. ఇంకొంతమంది వాళ్ళ లవర్స్తో అయితే వచ్చి ఇక్కడే కూర్చొని స్పెండ్ చేసి ఇక్కడ కావాల్సింది తినేసి, ఇక్కడే సినిమా హాల్ అయితే ఉంటుంది. అక్కడ సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూసుకొని ఇంటికి వెళ్తూ ఉంటారు. ఈ రెస్టారెంట్లు వచ్చేసి ఈ షాపింగ్ మాల్లో ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటాయి. నేను ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉన్నాను. ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూసే వ్యూ అయితే చూడండి ఎలా ఉండదో, సూపర్గా అయితే ఉండదు. ఈ షాపింగ్ మాల్లో వచ్చేసి ఎక్సిటీ కూడా ఉండదు. అక్కడ అన్ని ఎలక్ట్రానిక్ సంబంధించిన సామాన్లు అయితే దొరుకుతాయి. టీవీలు, ఫోన్లు, ఐఫోన్లు ఇక్కడే తీసుకుంటూ ఉంటారు మ్యాక్సిమం కోయేటోళ్ళు. ఈ బ్రాండ్ వచ్చేసి సూపర్ డ్రై. ఈ బట్టలు వచ్చేసి బీచ్ దగ్గర వీటి దగ్గర స్పెండ్ చేసేదానికి అయితే వేసుకుంటారు, ఫ్రీగా ఉంటాయి. ఇదైతే ద బాడీ షాప్ అంట. దీని లోపల వచ్చేసి క్రీములు, సోప్స్ అన్ని అయితే ఉంటాయి బాడీకి సంబంధించినవి. ఇవైతే కొద్దిగా ఎక్స్పెన్సివ్, ఇవి ఎక్కువ కాస్ట్ అయితే ఉంటాయి. ఇలాంటివి అయితే మనం అయితే కొనలేము, ఈ కోయేటోళ్ళు సంబంధించినవి ఇవన్నీ. ఇప్పుడు టైం వచ్చేసి 4 అయితే అయింది, అందుకే కొద్దిగా ఖాళీగా అయితే ఉన్నాయి ఆడబట్టిన రెస్టారెంట్లో. ఇవన్నీ సాయంత్రం అయితే ఎక్కువ జనాలు అయితే ఉంటారు. ఇంకా ఈ బ్రాండ్ గురించి అందరికీ తెలిసిందే, అడిడాస్ బ్రాండ్. ఎంత రేట్లు ఉంటాయో ఏంటో అని. ఈ బ్రాండ్ వచ్చేసి జియోర్డానో. ఈ షాప్లోకి అయితే పోయినాను, మనం కొనగలిగే ప్రైజ్లు ఏమన్నా ఉంటాయా చూద్దామని. తీరా లోపలికి వచ్చి చూస్తే రేట్లు అయితే వాసిపేట్గా ఉన్నాయి. ఈ టీ షర్ట్ వచ్చేసి ఒకటి 4 దినాల రూపాయ అంట. 4 దినాల రూపా అంటే మన ఇండియా అమౌంట్ వచ్చేసి 1187 రూపాయలు అయితే పడుతుంది ఒక టీ షర్ట్. ఇలాంటి షాపింగ్ మాల్లోకి వచ్చినప్పుడల్లా ఇలాంటి రేట్లే చూసి ఆశ్చర్యపోవడమే తప్ప కొనేదైతే ఏమి ఉండదు. ఆ టీ షర్ట్ అన్న నయమో, ఈ టీ షర్ట్ అయితే చూడండి, ఇది ఒకటి వచ్చేసి 6 దినాల్లో 900 ఫిల్స్. అంటే మన ఇండియాలోకి వచ్చేసి 1930 రూపాయలు దాకా పడుతుంది, దరిదాపు 2000. ఇక్కడ ఉండే ఈ షర్ట్లు కలెక్షన్ అయితే చూడండి, క్లాత్ అయితే అదిరిపోయినాయి. రేట్లు కూడా మామూలుగా ఉండవు, రేట్లు కూడా అదిరిపోతాయి. షర్ట్లు అయితే కోయేటోళ్ళు చాలా వరకు అయితే ఇక్కడ యూజ్ చేయరు, వాళ్ళు ఎక్కువ దిశదాసులే వాడతారు. ఇక్కడ ఎక్కడికైనా షాపులో వెళ్ళేటప్పుడు అయితే తీసుకొని పెట్టుకుంటారు. ఒక 2 సంవత్సరాల కిందట అయితే మా కోయేటోడు అయితే ఇచ్చినాడు ఇదే బ్రాండ్ షర్ట్లు. వాడి కొత్త తీసి పెట్టుకొని వాడు అవి వాడక మళ్ళీ నాకు ఇచ్చేసినాడు. ఈ షర్ట్లు అయితే అంత స్టైలిష్గా ఉన్నాయో చూడండి. లోపల వైట్ టీ షర్ట్ అయితే వచ్చాయి. ఈ షర్ట్ వచ్చేసి ఒకటి 9 దినాల్లో 900 ఫిల్స్, అంటే ఇండియా అమౌంట్ 2700. ఈ కోయేటోళ్ళు వాళ్ళకి డబ్బు ఉండదు కదా అని ఇలాంటివన్నీ కొనేసి స్టాక్ అయితే పెట్టుకుంటారు, కానీ వాళ్ళు అయితే వాడరు అవి. నెక్స్ట్ వచ్చేసి ఆల్ జజీరా పర్ఫ్యూమ్స్. 4-5 రోజులు అయితే స్మెల్ అయితే పోనే పోదు, ఎంత ఉతికినా కానీ ఆ రేంజ్లో అయితే ఉంటుంది స్మెల్. రేట్లు కూడా అంతే రేంజ్లో ఉంటాయి. ఇక్కడ వచ్చేసి పర్ఫ్యూమ్స్ ఆల్రెడీ బాటిల్స్లో ఉంటాయి, లేదంటే మనకు నచ్చిన స్మెల్ కావాలంటే తయారు చేసేనే ఇచ్చారు. ఫైనల్లీ సినిమా థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసినాను. ఈ సినిమా థియేటర్ వచ్చేసి ఈ షాపింగ్ మాల్లో లాస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్క సినిమా అయితే వేస్తారు. హిందీ, ఇంగ్లీషు, తమిళ్, ఇక్కడ అరబిక్, మన తెలుగు లాంగ్వేజ్ ప్రతి ఒక్కటైతే ఆడుతుంది. ప్రతిరోజు ఏదో ఒకటైతే ఉంటుంది సినిమా. ఇప్పుడు నేను ఈ ఎలివేటర్ ద్వారా పైకి అయితే వెళ్తాను. పైన ఎలా ఉంటుంది ఏంటి సినిమా హాలు అనేది చూపిస్తాను, చూసేయండి. ఈ ఎలివేటర్ ద్వారా పైకి అయితే వెళ్తున్నాను. ఇక్కడైతే నేను చాలా సినిమాలు అయితే చూసినాను. మన తెలుగు సినిమాలు వచ్చేసి రిలీజ్ అయినప్పుడల్లా ఇక్కడికి వస్తూ ఉంటాము మా ఫ్రెండ్స్తో. ఇక్కడ నేను చూసిన సినిమాలు అయితే డాకు మకారాజు, గుంటూరు కారము, సలారు ఇవి అయితే చూసినాను. ఇప్పుడు ప్రజెంట్ మన తెలుగు సినిమాలు అయితే ఏం ఆడడం లేదు. ఈ మంత్ లాస్ట్లో అయితే పవన్ కళ్యాణ్ సినిమా అయితే ఉంది, జూలై 24 ఏమో, హరిహరి వీరమల్లు. మొత్తానికి ఎలివేటర్ ద్వారా పైకి అయితే వచ్చేసినాను. పైన వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి. మూవీ రిలీజ్ అయినప్పుడు మనం ఫోన్లో అయినా టికెట్లు బుక్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అయినా ఈ విధంగా అయినా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. టికెట్లు బుక్ చేసుకోవడానికి మన దగ్గర క్యానెట్ ఉంటే సరిపోతుంది, అదే ఏటీఎం కార్డు ఉంటే సరిపోతుంది. ఇక్కడ కింద కూడా ఉండదు చూడండి, అది మిషన్. అక్కడ స్కాన్ చేసేసినామంటే టికెట్ బుక్ చేసేసుకుని డబ్బులు అయితే కట్ అయిపోతుంది. ప్రజెంట్ అరబిక్ సినిమాలు, ఇంగ్లీషు, హిందీ ఏమో ఆడుతున్నాయి. ఇంక ఇది వచ్చేసి సినిమా హాల్లో వినప్పుడు మనం ఏమైనా తినడానికి పాప్కార్న్, కూల్ డ్రింక్స్ అవి అమ్మే షాపులు అనమాట. ఇక్కడ ఈ కోవిడ్ పిల్లోళ్ళు అయితే చూడండి, టికెట్లు బుక్ చేసుకునేది అయిపోయిందో లేదో అప్పుడే తిండి అయితే బుక్ చేసుకుంటున్నారు, తిండికి అయితే మళ్ళీనారు. సినిమా హాల్ ఉండే లాస్ట్ ఫ్లోర్ దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడ నుంచి వ్యూ అయితే చూడండి ఎలా ఉండదో బ్యాక్గ్రౌండ్ అంతా. ఇక్కడ ఈ అద్దాల్లో ఉండేటి ఇవన్నీ కూడా పర్ఫ్యూమ్స్ బాటిల్స్. ఇవి రేట్లు ఎంత ఉన్నాయి ఏంటి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఉండే ఈ పర్ఫ్యూమ్స్ బాటిల్స్ వచ్చేసి నాకు తెలిసి 40-50 దినాలు అయితే తక్కువ ఉండవు ఒక బాటిల్ వచ్చేసి. ఇక్కడైతే చూడండి రేటు ఎంత ఉండదో, 60 దినాలు అయితే ఉండదు, 10,000 రూపాయల పైన. ఇది వచ్చేసి కార్బియో కాఫీ షాప్. ఇక్కడ స్నాక్స్, శాండ్విచెస్ ఇలాంటివి అయితే ఉంటాయి. తీసుకొని
ఇక్కడ కూర్చొని బయట వ్యూ అయితే చూస్తా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి చూస్తే బయట వ్యూ అంతా కానొస్తూ ఉంటుంది. అది కూడా చూపిస్తాను చూడండి. కువైట్ వాళ్ళనే కాదు, మనం కూడా ఇక్కడికి వచ్చి కాఫీ అయి తీసుకొని ఇక్కడ శాండ్విచెస్ మనకు కావాల్సినవి ఏమైనా తీసుకొని ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుంటా తింటా ఎంజాయ్ కూడా చేయొచ్చు. ఇక్కడ నుంచి అయితే చూడండి సముద్రం వ్యూ అయితే అదిరిపోయింది. ఇక్కడ చుట్టుపక్కల ఉండే ప్లేస్లు అన్నీ అయితే కానొస్తున్నాయి. ఖర్జూరపు చెట్లు చుట్టూ ఉండే పార్కింగ్ ప్లేసెస్, రోడ్లు సూపర్గా అయితే ఉండదు ప్లేస్ అయితే ఇక్కడ నుంచి చూడడానికి. డ్రైవర్లు అయితే ఈ షాపింగ్ మాల్కు కోయటంలో అయితే తీసుకొని వచ్చి వాళ్ళని అక్కడ డోర్ దగ్గర వదిలేసేసి ఇక్కడ పార్కింగ్లో అయితే పెట్టుకొని ఇక్కడికైతే వస్తాము. ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చుంటాం ప్రశాంతంగా. ఎందుకంటే బయట అయితే ఎండగా ఉంటుంది కాబట్టి ఇక్కడైతే చల్లగా ఉంటుంది. ఇంకా ఈ లాస్ట్ ఫ్లోర్లో నుంచి ఎలివేటర్ ద్వారా కిందికి అయితే దిగిపోతున్నాను. ఇక్కడ ఎదురుగా ఈ ఎలివేటర్స్ చుట్టూ ఉండే షాపింగ్ మాల్లు మొత్తం వ్యూ అయితే చూడండి ఎలా ఉండదు. నేను కువైట్కి రాకముందు ఇండియాలో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ సినిమాల్లో అయితే చూసి ఇలాంటి ప్లేసులు ఎప్పుడు చూస్తామో ఏంటో అనుకునేవాడిని. మొత్తానికి ఇప్పుడైతే దగ్గర నుంచి అయితే చూస్తున్నాను. నేను చూసేదే కాక మీ అందరికి కూడా చూపిస్తున్నాను. పై ఫ్లోర్లో నుంచి కిందికి అయితే వచ్చేసినాను. ఇక్కడ కూడా చూడండి పర్ఫ్యూమ్స్ బాటిల్లో ఎంత కలర్ఫుల్గా అయితే ఉన్నాయో. ఇక్కడ ఉండే ఈ చెక్కలాగా ఉండేటి వీటిని అయితే బొకోరీ అంటారు. ఇక్కడ మన ఇండియాలో సాంబ్రాన్ని పొగ ఎట్టయితే వేసుకుంటామో వీటిని కూడా అలాగా అక్కడ గోల్డ్ కలర్ దాంట్లో వేసి నిప్పు అయితే పెడితే పొగ అయితే వస్తుంది. స్మెల్ అయితే బాగుంటుంది. లాస్ట్కు ఎగ్జిట్ ద్వారం దగ్గరికి అయితే వచ్చేసినాను. ఇక్కడ నుంచి అయితే ఇంకా బయటికి వెళ్ళాలా. ఎగ్జిట్ ద్వారా బయటికి అయితే వెళ్తున్నాను. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.